ప్రాణం పోయినా పర్లేదు దేవుడు కావాలంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఆ పరిస్థితి వస్తే మన ప్రాణమే మనకు కావాలి, అవసరమైతే దేవుడు అక్కర్లేదు అంటారా ఉండరా? ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఏమనకూడదు? ఆ స్థితిలో మనం ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. ఏంటమ్మా, దేవుని నామ నిమిత్తం నీ ప్రాణం పోతే కనుక ఆ ప్రాణం నీ వద్దకు వస్తుంది మళ్ళీ తిరిగి. ఏంటమ్మా, దేవుడి కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావనుకో, ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. ఏం చేస్తావు? ఒకవేళ భయపడి ప్రాణాన్ని దాచుకుంటే కనుక పోగొట్టుకుంటామని వాక్యమే సెలవిస్తూ ఉంది. ఈ శద్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు కూడా తెగించారు. అవును కదా? ఏం చేస్తారు తర్వాత తెలీదా? బబులోను దేశమందున